Hello everyone, welcome to Ekam IAS Academy. So today we are going to discuss about one particular component. E particular picture lo meer chuste we have two segments. Today is 6th March as such. మీరు చూస్తే ఒక 2 పిక్చర్స్ పెట్టున్నాను సార్. ఈ పిక్చర్ అయితే మీరు రీసెంట్గా చూస్తుంటారు కుంభమేళా. మరి ఇదేంటి, ఇదెందుకు పెట్టారు సార్? కుంభమేళా పెట్టారు, ఓకే. మరి ఇదేంటి అంటే కుంభమేళా జరిగిన ప్రాంగణంలో ఫారెస్ట్రీ డెవలప్ చేయబోతున్నారు సార్. వెరీ ఇన్నోవేటివ్ హేనా. జనరల్గా నేను కుంభమేళా చెప్పేటప్పుడు మీకు చెప్పాను ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలని. సో ఫైనల్గా అది నా మాట దేవుడి మాట తెలియదు, కానీ ఫైనల్లీ ఎన్వైర్మెంటల్ కన్సర్న్ కేటగిరీ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్. క్లియర్. అయితే ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్రీ గ్రోత్ ఏదైతే ఉంటుందో, సాయిల్ని ఇంపార్ట్ చేసి గ్రో చేసేదాన్ని మియావాకీ మెథడ్ అంటారు సార్. సో ఆల్రెడీ యూపీఎస్సీలో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. మళ్ళీ కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది సార్, ఎందుకంటే మియావాకీ మెథడ్ కుంభమేళా నుంచి డైరెక్ట్ అడగలేడు కదా సార్ క్వశ్చన్. సో దాని అసోసియేటెడ్లో మియావాకీ మెథడ్ నుంచి యూపీఎస్సీ 2025లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్లియర్. సో మనం యాజ్ ఇట్ ఈస్గా ఇంట్రొడక్షన్, మియావాకీ టెక్నిక్ అంటే ఏంటి, బెనిఫిట్స్ ఏంటి మియావాకీకి, ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఆల్సో క్వశ్చన్ ఆఫ్ ద డే అనేది చూద్దాం. సో ఇఫ్ యూ సీ ఇట్స్ అన్ ఎఫారెస్టేషన్ టెక్నిక్. మియావాకీ అంటే సింపుల్గా ఎఫారెస్టేషన్ టెక్నిక్ సార్. ఇట్ హ్యాస్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ మహాకుంభ్ 2025. సో దీంట్లో ఈ పిక్చర్ చూస్తే సార్, దిస్ ఈస్ ద మియావాకీ ప్లాంటేషన్ మెథడ్ వేర్ దెర్ ఈజ్ నథింగ్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఓవర్ దర్. కంప్లీట్ బేరన్ ల్యాండ్ ఉన్న దగ్గర ఫస్ట్ ఏం చేస్తారంటే సాయిల్ని ప్రిపేర్ చేస్తారు సార్, ఎయిదర్ బై ప్లవింగ్. ఒకవేళ అట్లా పాసిబిలిటీ లేదనుకోండి, ఇంకో దగ్గర నుంచి తీసుకొచ్చి సాయిల్ని ఇంపార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వీ షెల్ బి ప్రిపేరింగ్ దిస్ పర్టిక్యులర్ సాయిల్, అండ్ ఆ సాయిల్ ఏదైతే ఉందో అక్కడ మనం గ్రాసెస్ గ్రో చేయగలిగితే ఓకే, లేకపోతే ఇనీషియల్గా గ్రాసెస్ని ఇంపార్ట్ చేయడం. దాని తర్వాత స్లోగా వాటికి వాటరింగ్ ఇస్తూ shrubsని డెవలప్ చేయడం. ఆ shrubs త్రూ ప్లాంట్స్ ఆటోమేటిక్గా convert into trees, and the trees slowly develop into climax species, that is dense forestry. ఇట్లా చేయడం వల్ల ఇది ఒక ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ సార్. మనం జనరల్గా ఎఫారెస్టేషన్ ఈస్ దట్ పర్టిక్యులర్ ఎలిమెంట్ వేర్ గ్రోత్ ఆఫ్ ఫారెస్ట్ ట్రీస్ ఇంక్రీస్డ్. రిఫారెస్టేషన్ అని ఒకటి ఉంటుంది సార్. అదంటే ఏ రీజియన్స్లోనైతే మనం ఫారెస్ట్రీని కట్ చేసి ఉంటాం చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అక్కడ రీగ్రోత్ చేయడం రిఫారెస్టేషన్. ఏమీ లేని దగ్గర గ్రో చేయడం ఎఫారెస్టేషన్. ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి సార్. క్లియర్. సో యాజ్ ఈ మియావాకీ మెథడ్ డైరెక్ట్లీ మనకి మహాకుంభమేళాతో అటాచ్ అయింది కాబట్టి ఛాన్సెస్ ఆర్ వెరీ హై దట్ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ మియావాకీ మెథడ్ యాక్చువల్లీ జపనీస్ టెక్నిక్ సార్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఎ జపనీస్ బాటనిస్ట్ అకిరా మియావాకీ. తన పేరు అకిరా మియావాకీ. 1970sలో ఈ పర్టిక్యులర్ మియావాకీ మెథడ్ని డెవలప్ చేశారు టు రీస్టోర్ ద డిగ్రేడెడ్ ఈకోసిస్టమ్స్ అండ్ ఎన్హాన్స్ దిస్ పర్టిక్యులర్ బయోడైవర్సిటీ. దీన్ని ఆల్రెడీ ఇంకొక నేమ్తో పిలుస్తూ ఉన్నారు సార్. మియావాకీ మెథడ్ని పాట్ ప్లాంటేషన్ మెథడ్ అంటూ ఉన్నాం సార్. We are calling it as pot plantation method. It involves dense planting, 2 to 4 different types with every square kilometer, with every square meter of native species to mimic the natural forest ecosystem. So ఇది జనరల్గా న్యాచురల్ ఈకోసిస్టమ్కి మిమిక్గా కనిపిస్తూ ఉంటుంది. క్లియర్. న్యాచురల్ ఈకోసిస్టమ్కి మిమిక్గా కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ అర్బన్ ఏరియాస్లో. మనం హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో చేస్తాం కదా సార్. ఆ అర్బన్ ఏరియాస్లో మరి గ్రీన్ కవర్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది కదా. మరి అట్లాంటి అర్బన్ ఏరియాస్లో మనం కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలంటే ఇట్లాంటి అర్బన్ ఎఫారెస్టేషన్ మెథడ్ని ప్రాక్టీస్ చేయాలి. దాన్నే మనం మియావాకీ మెథడ్ అంటూ ఉన్నాం. ఈ అర్బన్ ఎఫారెస్టేషన్ ఎందుకు చేస్తారంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న పొల్యూషన్ని హ్యాండిల్ చేయడానికి అండ్ ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్ని హ్యాండిల్ చేయడానికి. క్లియర్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్? మనం బెనిఫిట్స్ చూస్తే సార్ మియావాకీ మెథడ్ది ఏంటి సార్ బెనిఫిట్ అంటే, ఈ పర్టిక్యులర్ మియావాకీ మెథడ్ వల్ల గ్రో చేయడం వల్ల మనకి ర్యాపిడ్ గ్రోత్ అనేది జరుగుతుంది సార్.
అప్ టు 10% ఫాస్టర్ దాన్ ద కన్వెన్షనల్ మెథడ్స్. అంటే ఒక చెట్టు ఒకవేళ 50 సంవత్సరాలు తీసుకుందనుకోండి దాని ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ అవ్వడానికి, ఈ మియావాకీ మెథడ్ వల్ల 5 ఏళ్లలోనే మనకి గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో 10 times ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ కన్వెన్షనల్ మెథడ్స్. ఇది ఒక బెనిఫిట్ సార్. అండ్ నేటివ్ స్పీసీస్ అండ్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో అవి అంతరించకపోయిన ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ లోకల్ ప్లాంట్ వెరైటీ మీద ఫోకస్ చేసి ఆ న్యాచురల్ ఈకోసిస్టమ్, ఆ లోకల్ ఈకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ సెల్ఫ్ సస్టైనింగ్ ఈకోసిస్టమ్ డెవలప్ చేయడం వల్ల అవి ఫ్లోరా అండ్ ఫనా డైవర్సిటీని ఎన్హాన్స్ చేస్తూ వస్తారు సార్. ఇది ఒక బెనిఫిట్. దీంతో పాటు హ్యూజ్ ఎన్వైర్మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్. మనకి చెట్లని కార్బన్ సింక్స్ అంటూ ఉంటాం సార్. ఆ పర్టిక్యులర్ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే మనం ఇంక్రీజ్ చేస్తూ ఉన్నామో డ్యూ టు ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్, వాటిని అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ పర్టిక్యులర్ బెనిఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అబ్జార్బ్స్ హై లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ డస్ట్ పార్టికల్స్ అండ్ ఇట్ మిటిగేట్స్ అర్బన్ పొల్యూషన్స్. అర్బన్ పొల్యూషన్ని మిటిగేట్ చేసే దాంట్లో ఈ మియావాకీ మెథడ్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ టు ఎన్కౌంటర్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. హీట్ ఐలాండ్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఒక అర్బన్ ఏరియా ఉందనుకోండి, హైదరాబాద్ ఉందనుకోండి, దాంట్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏరియా తీసుకున్నాం. ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో హెవీ ట్రాఫిక్, హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ గ్రీన్ కవర్, ల్యాక్ ఆఫ్ బ్లూ కవర్ ఉంటాయి. కాబట్టి ఈ ఏరియాస్లో రిలేటివ్ విత్ ద అడ్జసెంట్ ఏరియాస్ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్. అప్పుడు అట్లాంటి జూబ్లీ హిల్స్ లైక్ ఏరియాని అర్బన్ హీట్ ఐలాండ్ అంటాం. ఈ ఎఫెక్ట్ని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాం సార్. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ ఇండస్ట్రియల్ ఏరియా ఆర్ సెంట్రల్ కమర్షియల్ ఏరియా తీసుకున్నారనుకోండి, అవుట్స్కట్స్ ఆఫ్ హయత్ నగర్, శంషాబాద్, షామీర్పేట్, వీటన్నిటితో కంపారిటివ్లో హైదరాబాద్ కోర్లో ఎండ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ హైదరాబాద్ ఏం ఎఫెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది సార్ అంటే, దట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ న్యాచురల్ బ్యారియర్ అగైన్స్ట్ నాయిస్ అండ్ డస్ట్. నాయిస్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి, డస్ట్ని కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాంగ్ విత్ దట్ ఆక్సిజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఎయిర్ క్వాలిటీని కూడా, ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ఉంటుంది సార్, దాంట్లో డిఫరెంట్ గ్యాసెస్ని మెజర్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ పొల్యూటెంట్స్ని. ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా మెరుగుపడే ఛాన్స్ ఉంటుంది. ర్యాపిడ్గా గ్రో అవుతుంది, నేటివ్ స్పీసీస్ మీద ఫోకస్ చేయొచ్చు, ఎన్వైర్మెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి. పొల్యూషన్ తగ్గడం, కార్బన్ సెక్వెస్ట్రేషన్ అవ్వడం, అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ తగ్గడం, ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం, అండ్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇంప్రూవ్ అవుతూ ఉండడం, నాయిస్ పొల్యూషన్ తగ్గడం, డస్ట్ తగ్గడం, ఇట్లాంటివన్నీ ఎన్వైర్మెంటల్ బెనిఫిట్స్ కన్సిడరేషన్లో తీసుకుంటారు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది ఆలోచిస్తారు మరి దీని మెయింటెనెన్స్ ఎట్లా అని. మనకు హరితాహారం అనే ప్రోగ్రామ్ తెలంగాణలో చేసినప్పుడు సార్ స్కీమ్ బాగుంది, కానీ దాంట్లో మెయింటెనెన్స్ చాలా హై కాస్టింగ్ పడ్డది సార్. సో అట్లాంటి హై కాస్టింగ్ దీంట్లో ఉండదు, మినిమల్ కాస్టింగ్ ఉంటుంది సార్, విచ్ రిక్వైర్స్ కేర్ ఫర్ ఓన్లీ 3 years, ఆఫ్టర్ విచ్ ద ఫారెస్ట్ బికమ్ సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ ఇట్ గ్రోస్ ఆన్ నేచర్, టెంపరేచర్, హీట్, రెయిన్ఫాల్ మొత్తం నేచర్ నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. జస్ట్ మనం ఒక 3 సంవత్సరాల పాటు వీటిని మెయింటైన్ చేయగలిగితే సరిపోతుంది. అట్లాగే ల్యాండ్ రీస్టోరేషన్ అండ్ గ్రీన్ స్పేసెస్, ఇట్ కన్వర్ట్స్ బేరన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే బేరన్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని గ్రీన్ కవర్గా కన్వర్ట్ చేసి, అన్ప్రొడక్టివ్ ల్యాండ్ని లష్ గ్రీన్ ఫారెస్ట్గా కన్వర్ట్ చేసి, అర్బన్ ఏరియాస్కి, రూరల్ ల్యాండ్స్కేప్స్కి బెనిఫిట్స్ని పొందుపరుస్తుంది సార్ మియావాకీ మెథడ్. అండ్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్న మ్యాక్సిమం గోల్స్ వీటితోని కనెక్టెడ్గా ఉంటాయి. ఈ ఈకోసిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం ప్లస్ ఈకోసిస్టమ్ స్టెబిలిటీని తీసుకొని రావడం, సపోర్ట్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ ఇంప్రూవ్ సాయిల్ ఫర్టిలిటీ, ఇట్లా ఎన్నో బెనిఫిట్స్తో కూడుకున్న మియావాకీ మెథడ్ గురించి యూపీఎస్సీ దృష్టిలో పడ్డది. అది యూపీఎస్సీ 2025లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. వందలాది బెనిఫిట్స్ ఉన్నాయి సార్, నేను కానీ ఒక 6 బెనిఫిట్స్ని చూస్ చేసుకొని మీకు చెప్పడం జరిగింది. కాకపోతే మరి దీనిలో ఛాలెంజెస్ కూడా ఉంటాయి సార్. అదేంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువైనప్పటికీ ఇనీషియల్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇనీషియల్ కాస్ట్లు కొంచెం ఎక్కువే ఉంటాయి. సో దీంట్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఇన్వాల్వ్ చేయడం ఎఫెక్టివ్ రిజల్ట్స్ని ఇస్తుందని నేను అనుకుంటున్నా. గవర్నమెంట్కి ఇది ఒక సజెషన్ సార్, మియావాకీ మెథడ్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతోని ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని ఇటు డైవర్ట్ చేయగలిగితే మీకు ఏదైతే గవర్నమెంట్ బడ్జెటింగ్ ఉందో దాంట్లో కొంచెం రిడక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ రిక్వైర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సాయిల్ ఎన్హాన్స్మెంట్ అండ్ ప్లాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్.
మ్యాన్ పవర్, చాలా మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది సార్, మాన్యువల్ లేబర్, దానికి ట్రైన్డ్ పర్సనల్ కావాలి ఫర్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ టెక్నిక్. సో మ్యాన్ పవర్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా కాస్ట్ ఆఫ్ బర్డెన్ కిందకే వస్తుంది. అండ్ ఇది ఒక్కటి యూనివర్సల్ సొల్యూషన్ కాదు సార్, అన్ని రీజియన్స్లో ఇది సెట్ అవుతుందని నేను కూడా అన్నాను, కానీ మ్యాక్సిమం రీజియన్స్లో సెట్ అయ్యే ప్రయత్నం చేయాలి. రీజనల్ స్పెసిఫిక్ వేరియబిలిటీస్ అనేవి ఎప్పటికన్నా తీసుకొని రావచ్చు. ఎలోన్ ఇట్ కెనాట్ రీప్లేస్ లార్జ్ స్కేల్ ఎఫారెస్టేషన్ or address deforestation or resource depletion, but it can be one of the methods to reduce these particular problems అనొచ్చు. మొత్తం ఇది యూనివర్సల్ సొల్యూషన్ ఆర్ కంప్లీట్ సొల్యూషన్ అనట్లేదు సార్, ఇది ఉన్న వాటిలలో ద బెస్ట్ పాసిబుల్ మెథడ్ అంటా ఉన్నాం. అండ్ అర్బన్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది మనని మియావాకీ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి లిమిట్ చేస్తూ ఉంటుంది. టు బీ కాంప్లిమెంటెడ్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గ్రీన్ సిటీ ప్లానింగ్, ఈ పర్టిక్యులర్ అర్బన్ ప్లానింగ్ ఏం చేస్తుందంటే చాలా తక్కువ ఏరియాస్ని మియావాకీ మెథడ్లో యూజ్ చేసుకునేందుకు యూటిలిటీని ఇస్తూ ఉంటుంది ఆర్ ల్యాండ్ కేపబిలిటీని ఇస్తూ ఉంటుంది. అట్లా ఇవి మ్యాక్సిమం ఛాలెంజెస్గా ఉన్నాయి సార్. క్లియర్? And see, this is the question of the day. Explain the Miyawaki method of afforestation and discuss its potential role in addressing urban green cover challenges in India, highlighting its key principles and environmental benefits. So itlanti direct question okavela prelims lo miss aithe mains lo itvanti question వచ్చే ఛాన్స్ ఉంది సార్. So this particular segment you write it for 250 words and these kind of questions would be coming for 15 marker. Hopefully మీకు ఈ వీడియో నచ్చుంటుంది మియావాకీ మెథడ్. సో ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో క్లిక్ ఆన్ ద లైక్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో టు యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. And if you haven't subscribed to Ekam-IAS Academy channel, please subscribe to Ekam-IAS Academy channel and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.